సంఘం అంతటికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువనైనా. గడిచిన కాలం మొదలుకొని ప్రభువనైనా ఇంతవరకు ప్రభువనైనా నీ యొక్క కృపలో ప్రభువనైనా నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువనైనా ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ప్రభువనైనా నీ యొక్క సన్నిధానానికి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనములయ్యా. ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయన మొదటి మాటలో తోడైన దేవా వందనాలు స్తోత్రాలు, రెండవ మాటలో తోడైన తండ్రి వందనాలు స్తోత్రాలు, మూడవ మాటలో కూడా తోడైన దేవా నీకే వందనములు స్తోత్రములయ్యా. నాలుగో మాట ప్రభువనైనా నేను ప్రభువనైనా ధ్యానించుటకు ప్రభా సిద్ధపడి ఉన్నాను ప్రభా. నేను ప్రభువనైనా చెప్పడానికి ప్రభువనైనా యోగ్యత లేనివాడిని ప్రభా, ఎన్న తగిన వారిని తండ్రి మీరే కనికరించండి, నీ కృపను చూపండి ప్రభువనైనా. నా వెన్ను తట్టండి, నా భుజంపై చేయి వేయండి ప్రభువనైనా. నీ సహాయం చేయండి ప్రభా. కూడి వచ్చిన మేము అందరము ప్రభువనైనా ఈ యొక్క మాటలోని అంతరార్థాన్ని తెలుసుకొని ప్రభువనైనా నీకు జీవించే కృపను దయచేస్తారని, మీరే తోడైండి నడిపిస్తారని క్రీస్తు నామమున అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ యొక్క నాలుగో మాట, ముందుగా ప్రవచనం చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది ప్రవచనం అండి. దీని యొక్క నెరవేర్పు మనం చూసినట్టయితే కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా శమక్తామి అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ యొక్క 4వ మాటనే మన బైబిల్ పండితులు యేసుప్రభువారు సిలువలో చేసినటువంటి 2వ ప్రార్థనగా చెప్తారండి. ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూసినట్టయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మని. చాలండి. ఇక్కడ మనం దేవుని యొక్క ప్రేమ గురించి మనకి తెలియాలంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క సిలువ దగ్గరికి వస్తేనే ఆయన యొక్క ప్రేమ గురించి మనకు అర్థమవుతుందండి. అలాంటిది ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువారు చనిపోయే ముందు, అంటే 3 గంటల తర్వాత ఆయన చనిపోయే ముందు మధ్యాహ్నం అందు చీకటి అనేది కమ్ముకుందంట. మనం చూసినట్టయితే ఎప్పుడైనా మధ్యాహ్నం అనేది ఎప్పుడైనా చీకటి కమ్ముతుందండి? మనం ఆలోచించాలి. అలాంటి మధ్యాహ్నం అప్పుడు చీకటి కమ్మిందంటే అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కదా. అలాంటి సమయంలో ఆ చీకటి అనేది కమ్ముకుంది. ఈ యొక్క చీకటి అనేది ఎందుకు కమ్మింది, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నిటినీ తన భుజాన వేసుకొని సర్వ మానవాళికి ప్రతినిధిగా ఆయన శిలువ మీదకి వెక్కడానికి ఇష్టపడ్డారండి. ఆ విధంగా ఏ పాపం లేనటువంటి యేసయ్య మన కోసం పాపిగా గుర్తించబడి ఆ యొక్క శాపభారాన్ని మోస్తూ అలా ఉంటున్న సమయంలో ఈ యొక్క సృష్టికర్త ఆ యొక్క పాపభారాన్ని మోస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క సృష్టి చూడలేకపోయింది. సూర్యుడు చీకటిని కమ్మడం మొదలుపెట్టాడండి.
ఈ యొక్క చీకటికి గల కారణాన్ని, ఒక 3 కారణాన్ని మీ ముందు ఉంచాల్సిందిగా కోరుచున్నానండి. రోమీయులకు రాసిన రోమీయులు 8వ అధ్యాయం 22వ వచనం. రోమీయులు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచుంది అని ఎరుగుతుంది. చాలండి. ఇక్కడ ఏంటంటే సర్వ సృష్టి అంతా మానవులైనటువంటి మనం అందరం కూడా పవిత్రతలోకి రావాలని ప్రసవ వేదన పడుచుందంట. అలాంటి ఈ సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఆ యొక్క సిలువలో ఈ యొక్క ఘోరానికి, ఆ యొక్క బాధకి గురవుతున్నప్పుడు చూచి తట్టుకోలేకపోయింది. అందువల్లే ఈ యొక్క సృష్టి ఆ యొక్క మధ్యాహ్నకాల సమయంలో చీకటి కమ్మింది. అదేవిధంగా రెండవదిగా చూసినట్టయితే ఈ యొక్క చీకటికి గల రెండవ కారణం, ఈ యొక్క చీకటి అనేది దేవుని యొక్క ఉగ్రతకు నిదర్శనం అని కూడా మనం చూడొచ్చండి. మనం చూసినట్టయితే నిర్గమాకాండం 10వ అధ్యాయం 21, 22. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చీకటి కమ్మునానండి. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తులు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తెగుళ్ళు అనేవి పంపుతూ వస్తున్నాడండి. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క చీకటి, ఇప్పుడు ఏదైతే చదివామో ఆ యొక్క చీకటి అనేది ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపినటువంటి 9వ తెగులుగా మనం చూస్తామండి. ఎలాంటి చీకటి అంటే, దేవుడు మోషే నువ్వు చేయి పైకెత్తు, నీ చెయ్యి అసలు కనిపించదు, అలాంటి చీకటి నేను పంపిస్తాను అని చెప్పాడు దేవుడు. ఇక్కడ మనం చూసినట్టయితే రెండవదిగా ఈ యొక్క చీకటి అనేది దేవుని యొక్క ఉగ్రతకు కారణమని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క చీకటి అనేది దేవుడు తన కుమారుడైన యేసు వైపు ఆయన చూడకుండా తన ముఖాన్ని తిప్పేస్తాడు. దానికి ఈ యొక్క చీకటి కలగడం అనేది మనం చూస్తామండి. ఇక్కడ మనం చూసినట్టయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల ఆయన. 22:44 44 అయితే 45 చూడండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి, అయితే 43 చదవండి. అవునండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో తను చనిపోతున్న ముందు రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ యొక్క గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తాడు. ఎంతో దేవుడు చాలా చాలా బాధతో ప్రార్థన చేస్తాడు. అలాంటి టైంలో దేవుడు తన యొక్క దూతను పంపిస్తాడనమాట. దూతను పంపి ఆ యొక్క యేసు ప్రభువుకి ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవదూతను పంపినటువంటి దేవుడు తన కుమారుడు ఈ రకంగా సిలువలో ఆ యొక్క శాపభారాన్ని మోస్తూ చనిపోవడానికి సిద్ధపడుతూ ఎన్నో బాధలు అనుభవిస్తూ ముందుకెలుగుతున్నప్పుడు అసలు దేవుడు ఎందుకు ముఖాన్ని తిప్పేసుకున్నాడు? ఆయన ఒక్క దూతను పంపాడంటే, ఒక్క దూత లక్షల మంది సంహరించగలదు, ఒక్క దూత. అలాంటిది దేవుడు ఎందుకని తన మొహాన్ని తిప్పేసుకున్నాడు?
యెషయా గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది ఏంటంటే, దేవునికి మనకి మధ్యన మన పాపములు ఆయన యొక్క ముఖాన్ని చూడకుండా అడ్డుగా ఉన్నాయంట. ఇది ఇంకా మనకి అర్థమయ్యేటట్టుగా చూడాలంటే కనుక గలతీయులకు 3:13-14 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం, అదేండి ఇక్కడి నుంచి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ చాలండి ఇంకా అక్కడి వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించనని రాయబడినుంది. ఇక్కడ ఆ యొక్క క్రీస్తు మీద మన యొక్క శాపభారము మోపబడి ఉంది. అందుగురించే తండ్రి తన కుమారుని వైపు అసలు ముఖం చాటేసాడు చూడకుండా. ఎందుకంటే మనం కేవలం మన యొక్క శాపభారాన్ని ఆ యొక్క కుమారుడు మోస్తూ ఉన్నాడు. స్పర్జన్ అటువంటి దైవజనుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క చీకటి గురించి అతను ఏం చెప్తున్నాడంటే, తండ్రికి కుమారునికి మధ్యన ఎడబాటు కలిగిందంట. ఆ ఎడబాటు కలుగుతున్నప్పుడు ఈ యొక్క సృష్టి చూచి ఎక్కడ భయపడుతుందో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క చీకటిని కలుగజేశాడు అన్నట్టుగా మనం చూస్తాం. అసలు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఇంత శ్రమల గుండా, ఇంత బాధ గుండా, ఇంత వేదన గుండా వెళ్ళడానికి వదిలేశాడంటే తండ్రి ఏమాత్రం కిరాతకుడా? లేదంటే తండ్రికి మనసు లేదా? లేదంటే తండ్రి అంత కఠినాత్ముడా? కాదు కదండి. ఎందుకంటే మనకి అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము నొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడు నిజంగా ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రియ కుమారుని కూడా మనకివ్వడానికి వెనుకాడలేదండి. ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రి యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, కుమారుని యొక్క పవిత్రమైనటువంటి సమర్పణ, ఈ యొక్క సిలువలో వేసినటువంటి ఈ యొక్క కేక 4వ మాటకు దారి తీసిందండి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నప్పుడు తండ్రికి కుమారునికి మధ్యన ఎడబాటు కలిగిందండి. తండ్రి కుమారుని ఆ యొక్క ఎడబాటు గుండా ఎందుకు వెళ్ళనిచ్చాడంటే, మీరు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనం అందరం కూడా ఎడబాటు గుండా వెళ్ళకూడదని. ఇందాక చదివినటువంటి ఒక వచనం ఏంటి, ఐగుప్తు దేశంలో దేవుడు పంపినటువంటి 9వ తెగులు చీకటి. ఆ యొక్క 3 రోజులు తెగులు తర్వాత దేవుడు చేసినటువంటి 10వ పని ఏంటంటే, ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధం యొక్క కమ్ములకు పూయాలని దేవుడు సెలవిచ్చాడు. ఏంటంటే ఏ ఒక్క ద్వారబంధం యొక్క కమిలికి ఆ యొక్క రక్తం పూయబడి ఉంటుందో అప్పుడు ఆ యొక్క మరణదూత అనేది ఆ యొక్క గడపలను దాటి వెళ్ళిపోతుందని మనకి వాక్యం సెలవిస్తుందండి. ఈ రకంగా మనం చూసినట్టయితే ఆ యొక్క 3 గంటల చీకటి తర్వాత కూడా యేసుప్రభు వారు మనకి ఎలా అయ్యారంటే, ఆ యొక్క 3 గంటల చీకటి తర్వాత కూడా లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కోసం వధించబడ్డాడు. ఈ యొక్క గెత్సెమనే తోట నుంచి దూతను పంపించినటువంటి దేవుడు కానీ గొల్గొతా కొండపై యేసుప్రభు వారిని
ఒంటరిగా వదిలేశాడండి. ఎందుకంటే గొల్గొతా కొండలో మన కోసం యేసుప్రభు వారు వధించబడ్డారు. ఇలాంటి గొల్గొతా కొండలో ఒక కొండ మీదే అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించాలనుకున్నప్పుడు తన కత్తి ఎత్తినప్పుడు దేవుడు అప్పుడు కూడా ఆపాడు. అలాంటి దేవుడు తన కుమారుణ్ణి మన కోసం, మనందరి కోసం కూడా వధించబడ్డానికి దేవుడు దారి తీశాడు. ఎందుకంటే ఆయన వధించబడకపోతే మనం వధించబడవలసి వస్తుంది. ఆయన వధించబడకపోతే మనం నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఆయన కనుక వధించబడకపోతే మనం అంధకారంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మనం అంధకారంలోకి వెళ్ళకూడదని దేవుడు తాను అంధకారంలోకి వెళ్ళాడు. తాను ఆ యొక్క సిలువలో మన పాపాన్ని మోస్తూ, మన శాపాన్ని మోస్తూ మన కోసం ఈ రకంగా బలియాగమయ్యాడు. డానియల్ జీన్ అనేటువంటి అతను ఒక మాట సెలవిచ్చాడండి. ఏంటంటే దేవునికి బాధపడడం అనేది చేత కాకపోతే దేవుడు ప్రేమించలేడంట. అందుకోసమే దేవుడు ప్రేమించాడు. దేవుడు ఆ యొక్క శ్రమల గుండా వెళుతూ మనల్ని ఎంత ప్రేమించాడు అనేది నిరూపించాడండి. దీన్ని బట్టి తండ్రి నుంచి దూరమై నా దేవా అని అన్నాడు. కానీ దేవునికైతే, అతని ప్రేమకైతే యేసయ్య ఏమాత్రము దూరం కాలేదండి. వీటి నుంచి మనం చివరిగా ఒక సన్నివేశం, ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక జడ్జి గారు, ఆయనకు ఒక కూతురు, అంటే ఆమెకి ఒక 14-15 సంవత్సరాలు అనమాట ఆమె కూతురికి. అయితే అతను కారులో వెళ్తూ ఉండగా వాళ్ళ యొక్క కూతుర్ని తీసుకెళ్తూ ఉంటుంటారు. అయితే వాళ్ళ కూతురు, నాన్న నేను కారు నడుపుతాను నాన్న అని అడుగుతుంది. లేదు నాన్న, ఇప్పుడు నీది అప్పుడే నడిపే వయసు కాదు, ఇంకా నీకంటూ 18 సంవత్సరాలు రావాలి, లైసెన్స్ వస్తే అప్పుడు నువ్వు నడపడానికి, రోడ్డు మీద కారు తీయడానికి నీకు ఛాన్స్ ఉంటుంది అని చెప్తారనమాట. లేదు నాన్న అంటే, లేదు నాన్న కొంచెం ఓపిక పట్టు అని తండ్రి చెప్తాడు. అయితే ఒకానొక దినమున తండ్రి కారు వేసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టి లోపలికి వెళ్ళేసరికి కూతురు వచ్చి, అబ్బో మా నాన్న లోపల ఉన్నాడు కదా, నేను ఈలోపు కారు మీద వెళ్ళేసి వద్దామని వస్తుంది. వచ్చి కారు తీస్తుంది అనమాట. కారు తీసేసరికి తండ్రికి ఆ యొక్క శబ్దం వినిపించి బయటకు వస్తాడు. వచ్చి, అమ్మ వెళ్ళొద్దు కారు, ఎందుకంటే ఆ కారుకి బ్రేకులు లేవు నాన్న, ఏమన్నా అవుతుంది అని చెప్తారు తండ్రి. ఈ పాప వినిపించుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా తండ్రికి ఏం చేయాలో తెలియక పోలీసు వారికి ఫోన్ చేస్తారు. ఆ యొక్క పోలీసు వారు ఆ యొక్క కారు వెనక వెళ్ళడం మొదలు పెడతారనమాట. అలా కారు వెళుతూ ఉండగా జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క పాప ఏమనుకుంటుందంటే, అబ్బో మా నాన్న అప్పుడే పోలీసులు కూడా చెప్పాడు, అయితే ఇప్పుడు ఎలాగా మేము వెళ్తున్నాను, వీళ్ళు ఎలాగైనా నన్ను పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆ పాప ఇంకా స్పీడ్గా వెళ్ళడం మొదలు పెడుతుంది అనమాట. అలా వెళ్ళే కొద్దీ ఎదురుగా ఒక లారీ అనేది వస్తూ ఉంటే ఈ యొక్క పాప దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అవ్వదు, బ్రేక్ కూడా పడదు. బ్రేక్ పడపోయేసరికి కొంచెం పక్కకి తిప్పేసరికి ఇంకా అలాగా వెళ్తూ ఉండగా ఒక మనిషి అడ్డొస్తారు, అతన్ని గుద్దేయడం జరుగుతుంది. గుద్దేస్తూ ఇంకా తర్వాత వెళ్ళి ఒక చెట్టుని గుద్దుకొని ఆగిపోయినప్పుడు ఇంకా తను స్పృహలో లేకపోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత 3 దినాల తర్వాత తను మళ్ళీ స్పృహలోకి రావడం జరుగుతుంది అనమాట. ఇంకా రావడంతోనే కోర్టులో హాజరుపరిచిన తర్వాత అడుగుతారనమాట. ఇంకా అక్కడ హాజరుపరిచినప్పుడు అక్కడ జడ్జి ఎవరో కాదు, వాళ్ళ నాన్నగారే. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తూ అంటారనమాట, అమ్మ మరి నువ్వు చేసినటువంటి ప్రాథమికంగా 3 తప్పులు. మొదటిగా నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపావు, అది మొదటి తప్పు. రెండవదిగా నువ్వు స్పీడ్ లిమిట్ క్రాస్ చేసావు, అంటే నువ్వు చాలా అధికమైనటువంటి వేగంతో వెళ్ళావు, అది రెండో తప్పు. మూడోదిగా నువ్వు ఒక వ్యక్తిని గాయపరిచావు, అది మూడో తప్పు. వీటికి గాను మొదటి తప్పుకి అనగా
నువ్వు లైసెన్స్ లేకుండా నడిపినందుకు గాను ఆ యొక్క దేశ కరెన్సీని బట్టి 100 పౌండ్లు శిక్ష, 100 పౌండ్లు జరిమానా అనమాట. అదే రకంగా రెండవ తప్పు, ఆ యొక్క స్పీడ్ లిమిట్ దాటినందుకు, అధికమైన వేగంతో వెళ్ళినందుకు దానికి గాను మరొక 100 పౌండ్లు విధిస్తారు. దీంతో పాటుగా మూడోదిగా ఒక వ్యక్తిని గాయపరిచినందుకు గాను నీకు 10 కొరడా దెబ్బలు అని చెప్తారనమాట. ఇది అంతా వింటూ ఉండగా అక్కడ కూడున్న జనం అంతా తండ్రి కానీ తన కుమార్తెని కాపాడలేకపోయారు అని అనుకుంటారనమాట. అనుకుంటున్న సమయంలో ఇంకా తండ్రి వస్తున్నప్పుడు ఆ కూతురు అనుకుంటూ ఉంటుంది, ఏమని, ఏంటి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి ఈ 200 పౌండ్లు అని అనుకునేసరికి తండ్రి ఆయనే చెక్ రాసి ఇస్తారు. ఇదిగో అమ్మ, నీ తరపున నేను జరిమానా కడుతున్నాను అనేసి. ఇంకా చివరిగా మూడో శిక్ష, తను ఆ యొక్క 10 కొరడా దెబ్బలు తినాలనగా తను ముందుకి వస్తుంది. ఈలోపు ఎవరైతే కొరడా దెబ్బలు కొట్టాలనుకుంటాడో అతను వస్తాడనమాట. వచ్చి కొట్టడానికి పూనుకున్నప్పుడు అతను అంటాడు, సార్ మీ అమ్మాయి కాదు సార్, నేను కొట్టలేనండి జడ్జి గారు అంటే, లేదు ధర్మం తప్పదు కొట్టాలి అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు సరే అని చెప్పి ఇంకా అతను కళ్ళు మూసుకొని ఆ పాపను కొడుతుండగా ఎప్పుడైతే కొడుతూ ఉంటాడో అక్కడ ఉన్న జనాలందరూ అరుస్తూ ఉంటారు అనమాట. ఏంటి అంటే అలా అరుస్తున్నారు అనుకునేసరికి ఇంకా అలా 10వ దెబ్బ పూర్తి అయిపోయేసరికి ఇతను కళ్ళు తెరిచి చూసేసరికి ఇతను కొట్టింది ఎవరినంటే ఆ యొక్క పాపను కాదు, వారి యొక్క తండ్రిని, జడ్జి గారిని. ఎందుకంటే అప్పుడు తండ్రి ఒక మాట చెప్తూ ఉంటాడనమాట, అమ్మ ధర్మం నిన్ను శిక్షించమంది, న్యాయస్థానం నిన్ను శిక్షించమంది, కానీ నా యొక్క ప్రేమ ఆ శిక్ష నీ మీద పడకూడదు అనుకుంది, అందుకే తల్లి నిన్ను నేను పట్టుకున్నాను, నీ దెబ్బలు నేను భరించాను అని తండ్రి చెప్తాడు. ఈ రకంగా దేవుడు మన మీదకి రావాల్సినటువంటి శిక్ష, మన మీదకి రావాల్సినటువంటి ఉగ్రతను తాను అనుభవించాడు. ఈ రకంగా ఎలి ఎలి లబా షబక్తామి అని అరిచిన అరుపుకు ఇక్కడ కూడున్నటువంటి మీలో, మాలో, నాలో, అందరిలో కూడా రక్షణ కార్యం జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మనం దేవుడిని ఎన్నోసార్లు విడిచిపెట్టేస్తూ ఉంటాం. అది ఏ రకంగా అయినప్పటికీ కూడా మనలో ఆయనకి ఆయాసకరమైనటువంటి ఆలోచన లేదా తలంపు, క్రియ ఏదవనివ్వండి, దేవుడైతే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన భక్తులకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి తోడై ఉన్నటువంటి దేవుడు, ఎంతోమందికి ఆశ్రమై ఉన్నటువంటి దేవుడు. ఆయనైతే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ సమయంలో ఇక్కడ చేరుకున్నటువంటి మేము అందరం కూడా నిశ్చయించుకుందామండి. ఇంకా మనలో ఏమన్నా మారాల్సినవి ఉంటే దేవునికి మనల్ని దగ్గరగా, దేవుడు మనల్ని విడనాడేటట్టుగా మనలో ఏదైనా ఉంటే కనుక వాటిని సరిచేసుకుందామండి. నాకు నేను ఇంటర్మీడియట్ అంటే ఎవరు సందీప్ వయసులో ఉన్నప్పటి నుంచి నాకు చాలా చిన్న వయసు నుంచి త్రాగుడు అనేది నాకు అలవాటు అయిపోయింది. చాలా చిన్న వయసు ఇంటర్మీడియట్లో తాగుతూ ఉండేటోడిని. ఆ రకంగానే బీటెక్ వచ్చాను. బీటెక్లో ఉన్నప్పుడు కూడా తాగుతూ ఉండేటోడిని. ఎంత ఇదంటే నేను త్రాగేసి వెళ్ళి క్లాస్లో కూడా కూర్చునేటోడిని. అలాంటిది నా బతుకు. అలాంటిది దేవుడు ఎంతో కృప చూపించాడు. ఒకానొక దినమున నేను చనిపోవాలనుకున్నాను. అంటే నా యొక్క పాపపు జీవితం ఎక్కువై నేను ట్రైన్లో వెళ్తూ ట్రైన్ నుంచి దూకేసి చనిపోవాలని అనుకున్నాను. అలాంటి సమయంలో నా అన్న చనిపోయాడు. నా తమ్ముడు, వారిద్దరికీ చెప్పాను, లేదు ఏం పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండు, ఎందుకులే దేవుడు క్షమిస్తారని అనడంతో ఎంతో ఇదిగా 2012 మార్చి 9వ తారీఖున ఆ రోజు నేను చనిపోవాలని అనుకున్నాను. 2012 అయినప్పటికీ దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఇంకా ఆ రోజున మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగా చర్చి దగ్గరికి వెళ్ళడం, పాస్టర్ గారితో మాట్లాడడం, ఇంకా నాకు అనిపించింది అప్పుడే దేవుని యొక్క రక్షణ బాప్టిజం తీసుకోవాలని ఆశపడి నైట్ 11:30కు బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా దేవుడు నాలో రక్షణ కలగడానికి దేవుడు కృప చూపించాడు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏలి ఏలి లబా షబక్తామి అనే మాటలో నా దేవా నన్ను ఎందుకు విడనాడితివని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఆయన ఆశపడుతుంది ఏంటంటే ఇక్కడ కూడిన
మనందరిలో కూడా ఆయన యొక్క రక్షణ కార్యం జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ నా మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.